అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మీరు 100 చెప్పుకోండి. డీఎస్సీలో అవినీతి జరిగింది. మీరు కావాలంటే అగ్ని పరీక్షనే చేసుకోండి. మీరు అగ్నిలో దూకండి. లేదంటే సీఎస్ చేత చెప్పించండి. విద్యాశాఖ కమిషనర్ చేత చెప్పించండి. జాబ్ వచ్చినటువంటి అభ్యర్థుల చేత చెప్పించండి. కేంద్రం చేత చెప్పించండి. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేత కూడా చెప్పించుకోండి. డిఎస్సిలో అవినీతి జరిగింది, లోకేష్ గారు అవినీతికి పాల్పడ్డారు, అంతే. మూర్ఖంగా ముందుకెళ్ళిపోవడమే. ఎవడికి తెలుసు డిఎస్సి ఎలా జరగద్ది, నియామకాలు ఎలా కంప్లీట్ చేస్తారు, ఎంపిక ఎలా చేస్తారు, అసలుకి ఏం చదువుకుంటే డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందొచ్చు, దాదాపుగా 60% మందికి తెలియదు. వాళ్ళే మా ఆస్తి. వాళ్ళకి చెప్తాం డిఎస్సిలో అవినీతి జరిగిపోయింది అని. ఓఎమ్మ అవినీతి జరిగిపోయిందేమో కాబట్టే లోకేష్ గారు ఫ్లైట్లో ఢిల్లీకి పోతున్నాడు, పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నాడు, 10 మందికి అన్నం పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవినీతి చేసి ఉంటాడు. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో పని బాట లేని ఎదవలు అరుగుల మీద కూర్చొని ఉంటారు. మనం ఎక్కడికో ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొని కారు వేసుకొని వెళ్తే ఈ పని బాట లేని సన్నాసులు మాట్లాడే మాటలేంటో తెలుసా? వీడెవడో ముంచేసాడంటే కాబట్టే లక్షలు కోట్లు సంపాదించేసి వీడు. నువ్వు కారుకి నెల నెల ఈఎంఐ కట్టే బాధ వాడికి తెలియదు, అప్పు చేసి ఇల్లు కట్టుకున్న బాధ వాడికి తెలియదు, ఒక దగ్గర ఊడిగం చేసి 24 గంటల కష్టపడితే నెలాఖరికి ఆ జీతం వస్తుంది అనే కష్టం వాడికి తెలియదు. కేవలం ఏమంటాడు వాడు, వీడెవడో ముంచాడండి కాబట్టే కారు వేసుకొని మన ఊరికి వచ్చాడు, నోటి మాట అనేటివి అంతే. నరం లేని నాలిక ఎన్ని రకాలుగైనా తిరగద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు వ్యవసాయ భూమిని కబ్జా చేశాడు. ఒరే బాబు, ఆయన కొన్నాడరా, కబ్జా చేయలేదు. అది సిక్కం పట్టారా, అది దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, వ్యవసాయం చేసుకోవచ్చు, అది రిజిస్టర్ అయ్యింది. దాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా పొందుపరిచాడు. ఆయన కబ్జా చేసి ఉంటే దాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పొందుపరుస్తాడరా అని నువ్వు మొరపెట్టుకొని నెత్తి నోరు బాదుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేసేసాడు, అంతే. ఇక సామాన్యులకి ఏమర్థం అవుతుంది? కబ్జా చేయడం అంటే ఏంటి? ఎవరి దగ్గరైనా అక్రమంగా లాక్కోవడం. దానికి ఇలాంటి డాక్యుమెంట్లు ఉండవు. వీళ్ళే చెప్తారు 10 ఎకరాలు ఒక 3 నుంచో 4 నుంచో కొన్నాడు అని. మరి కొనుగోలు చేసింది కబ్జా ఎలా అవుతుంది? ఒకవేళ చేసి ఉంటే ఇతనికి అమ్మినోళ్ళు కదా కబ్జా చేసినట్టు, మరి ఈయన మోసపోయినట్టు కదా. దాన్ని చెప్పరు, కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాలన్నీ ఎవడు విడమర్చి సామాన్య ప్రజలకు చెప్తారు? ఏమోనే, పవన్ కళ్యాణ్ కబ్జా చేసి ఉంటాడు, ఇదే కదా అంటారు. ఇకపోతే మొన్న ఏదో ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి తలకాయ తీసేశారు. వాడెవడో పిచ్చోడంట, పోలీసులు స్పష్టంగా చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ కార్యకర్తలే మా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఎవరు నచ్చ చెప్తారు? పోలీసు వాళ్ళు చెప్పారు. వాడికి పిచ్చి పట్టిందిరా బాబు, వాడి పెళ్ళాం కూడా చెప్తుంది మా ఆయనకి మతిస్థిమితం లేదు, మేము వైఎస్ఆర్సీపీ భక్తులమి, వైఎస్ రాజశేఖర రెడ్డికి విధేయులమి, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులమని వాళ్ళు చెప్తున్నారు, మీరు నమ్మండిరా బాబు అంటే ఆ పోలీసు వాళ్ళు చెప్తే మేము నమ్మేస్తామా? మా విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం. మమ్మల్ని బతకనీరా ఈ రాష్ట్రంలో. మూర్ఖంగా ముందుకెళ్ళిపోవటం. ఈ వారం రోజుల్లో 3 ఇష్యూస్ తీసుకొని వచ్చారు. ఇకపోతే అమరావతి మునిగిపోతుంది. అరే, అక్కడ గుంటలు తవ్వారా, అది కాలువలు, రిజర్వాయర్లు, వర్షం వస్తే వాటిలోకి నీళ్ళు వస్తాయిరా, గాలి కొడితే అడ్డం పెట్టిన రేకులు పక్కన పడ్డాయిరా అంటే లేదు అమరావతి మునిగిపోయింది. మళ్ళీ వీళ్ళే చెప్తారు అది 3 పంటలు పండే భూమి అని. అరే, మునిగిపోయే భూమి 3 పంటలు ఎట్లా పండద్ది అని అడిగామనుకో, దానికి సమాధానం ఉండదు. లేదు, అమరావతి మునిగిపోద్ది. 20 కోట్లలో మావిగన్ అనే రాజధాని క్రియేట్ చేసేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తారా 20 కోట్లలో? ఇక్కడ 25 లక్షలకి 30 లక్షలకి భూమి వస్తుంటే, పైగా రైతులు ఉచితంగా భూమి ఇస్తుంటే వాళ్ళకేదో ఫ్లాట్లు ఇస్తున్నాం, రేపు ఒక 50,000 60,000 ఎకరాలు సేకరించుకుంటున్నాం, అద్భుతమైన రాజధాని కట్టుకుంటున్నాము.
20,000తో మీరు మావిగాని ఎట్టగడతారా అంటే, లేదు లేదు, అమరావతి అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, మేము 20,000తో అద్భుతమైన రాజధాని కట్టేస్తాం. అమరావతి మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అవినీతికి పాల్పడ్డాడు, నారా లోకేష్ గారు అవినీతికి పాల్పడ్డారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూల్చేస్తున్నారు. ఇకపోతే మొన్న ఒక పెద్ద ఆయన ఒకటి తీసుకొని వచ్చాడు, ఒక ఇష్యూ, 5వ ఇష్యూ. అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పినట్టు, ఆయన కాదు నాకు చాలా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నమ్మబాకు. దీని మూలంగా 2 రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించారు. దాదాపుగా కొట్టుకున్నంత పని అయింది. పచ్చి బూతులు తిట్టుకున్నారు. నేను కూడా తిట్టినా, వాళ్ళు కూడా నన్ను తిట్టారు. కేవలం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా అరుగుల మీద పని బాట లేని, సభ్యత సంస్కారం లేని కొంతమంది ఎదవలు ఉంటారే, వాళ్ళు చేసే పనులు ఇవి. వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీగా తయారయ్యి ఏదో ఒక ఇష్యూ రాళ్ళు వేస్తూనే ఉండాల. అందులో నిజమేంది, అబద్ధమేంది, ఆయన నిజంగానే అవినీతికి పాల్పడ్డా, ఇలాంటి ఏం అవసరం లేదు. మనం రాళ్ళు వేసేయటం అంతే. ఇప్పుడు 4 రాళ్ళు వేసాము, అవి గడుక్కునేటప్పటికి 1 సంవత్సరం పడుతుంది. జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పేటప్పటికే, జనాలు అర్థం చేసుకునేటప్పటికే ఈ లోపల ఇంకొక 10 రాళ్ళు వేస్తూ ఉంటాం అంతే. నిద్రలేసి తల్లికి బిడ్డకి అక్రమ సంబంధం అంట కడతాం. ఎవడన్నా పచ్చంగా బతుకుతుంటే వాడు అవినీతి చేసాడని ఒక 4 రాళ్ళు వేస్తాం. ఇంకా అన్నిట్లో వేస్తూ ఉండటమే. మీరు చూసుకోండి, ఇక 3 నెలలు, ఈ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జనాన్ని కంటి నిండా నిద్రపోనీరు, కడుపు నిండా తిండి తిన్నీరు. ఈ కూటమి పార్టీలు మటు కడుక్కోవడానికే సరిపోద్ది ఈ 3 సంవత్సరాలు. ఇంకంతే. మొన్న కొడాలి నాని చెప్తున్నాడు, ఉంగి దండాలు పెడతాడంట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రధానమంత్రికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోయి కాళ్ళకు దండం పెట్టబోయాడు కదా. ఈరోజు ఉంగి దండం పెడుతున్నారో ఏం చేస్తున్నారో, కోటాను కోట్లు రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారు. మీరు దండం పెట్టకుండా ఏం సాధించారు రాష్ట్రానికి? 5 ఏళ్ళు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను ఈ రాష్ట్రానికి అని అన్నారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నా వల్ల కాదు, వాళ్ళకు ఫుల్ మెజారిటీ ఉందని చెప్పి చేతులు ఎత్తేసాం. రాజధాని కట్టే దమ్ము నా దగ్గర లేదన్నావు. దాన్ని కప్పిపించుకోవడం కోసం 3 రాజధానులు అన్నావు. సర్వనాశనం చేశారు. వీళ్ళు లొంగతున్నారో కోట్ల రూపాయల డబ్బు తీసుకొని వస్తున్నారు ఈరోజు రాష్ట్రానికి. కానీ ఈ మాట జనాల్లోకి వెళ్తుంది. కొడాలి నాని ఏదైతే ఉంగి దండం పెడుతున్నారు వాళ్ళు. మరి నువ్వు చెప్పావు కదా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తాను, కర్చీఫ్ తీసుకొని అప్పుడే వెళ్తాను అని. మరి వెళ్ళి నీ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తావా నువ్వు? నిజంగా ఆయన ఆ మాటకు కానీ కట్టుబడి ఉంటే ఈరోజు అసలు రాజకీయాల్లోకే రాడు, రాజకీయ ప్రసంగాలే చేయడు. ఏదో ఒక రాళ్ళు వేస్తూనే ఉండాలి. రేపు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెన్నుపోటు అంట. దీన్ని ఎంత రచ్చ చేస్తారు? దేనికి ఆధారాలు ఉండవు వాళ్ళ దగ్గర. కొన్ని కోర్టుల్లో పిటిషన్ వేస్తారా అంటే అది లేదు. కేవలం ఏంటంటే రాళ్ళు వేస్తానే ఉంటారు. ఈ 3 సంవత్సరాలు తల బొప్పు పెట్టిపోద్ది లాస్ట్కి వచ్చేటప్పటికి. దయచేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. వాళ్ళకి అసలుకి సిగ్గు, శరం, మానం, అభిమానం, రేపు జనాలు మొహాన వస్తారేమో ఇది కానీ అబద్ధమైతే, ఇలాంటి ఏమి ఉండవు. వేస్తూనే ఉంటారు రాళ్ళు పొద్దులస్తమానం. ఇదే పరిస్థితి. దయచేసి అర్థం చేసుకుంటారని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.